ఇప్పుడు సరోజ కాదు, మనం అందరం కూడా అంతే అమ్మా. సరోజ గురించి ఈ కూటమి కాదు, భార్య భర్తలు పెళ్లి డేట్స్ కాబట్టి మనమంతా ఏం చేయాలి? ఏం చేయాలరా? మీ స్వపురుషులకు లోబడి ఉండండి. దేవునికి స్తోత్రం. మీ స్వపురుషులకు లోబడి జీవించాలి. ఎలా లోబడతాం? ఏంటి, సరోజుగా పెళ్ళయింది, సంవత్సరం అయిందా అమ్మా? మూర్తిరాజు గారు ఉన్నారనుకోండి, ఏమండి అంటుంది. అప్పుడు ముందు ఏమంటుంది? ఏమండి అంటుంది. తర్వాత ఇది ఆడే అవసరం చూస్తుంది కదా. అప్పుడు వాళ్ళు వచ్చి, అమ్మ మూర్తిరాజు గారు ఏది అంటే, ఎవరండి, ఎక్కడికి వెళ్ళారో అంటారు. ఇంకొకడు వచ్చాడు, అమ్మ మూర్తిరాజు గారు ఏది, ఏమో ఎక్కడ చచ్చాడు అంటుంది. అలాగే ప్రేమలు తగ్గిపోతూ ఉంటాయి. ఇంకా అక్కడి నుంచి ఆడంటుంది. ఇక మా ఇంటి పక్కన ఉంది వీరాజు, అది పేర్లు కాదు, ఒరే అంటుంది. నేను ఇంట్లో ఉంటాం, అదేంటి మాట్లాడుతున్నాను, ఒరే బావా, ఇలాంటి ఎత్తుగా ఉంటాయి. కాబట్టి భార్య దగ్గర భర్త చాలా జాగ్రత్తగా ఉండాలండి. భార్య దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి. దేవుని వాక్యం బోధిస్తుంది. కింద చదువుదాం. అందువలన వారిలో ఎవరైనా వాక్యములకు అవిధేయులకి. రెండు చిన్న మాట, సరోజ ప్రార్థనకు వస్తుంది, మూర్తిరాజు గారు వస్తలేదు. ఎవరు మరి అండి, ఎవరు మరి? కాబట్టి ఈ భార్య నడవడి వలన ఏమండి తినేసి పడుకోవడం కాదండి. భర్త దగ్గర మోకరించి ప్రార్థన చేసి, ఎంత సత్యంగా ఉంటుంది నా భార్య, నేను కూడా వెళ్ళాలని అనుకోవాలి. చదువుగా వాక్యం. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన ఏంటంటే అక్కడ పవిత్ర ప్రవర్తన, పవిత్రంగా ఉండాలి జీవితం. ఈరోజు కాదు రేపొద్దని వస్తాడు, ఓ సంవత్సరం అయిందని వస్తాడు, రాకుండా మాండం. భార్య వలన భర్తలను రాబడొచ్చని దేవుని వాక్యం చదివిస్తుంది. తర్వాత వాక్యము లేకుండానే తన భార్యలను నడవడి వలన ఏమండి చేరితిని నీ సన్నిధిలో జగదీశా. మా ప్రార్థనలను మా యోచనలను కృతజ్ఞత స్తుతులు నీకే ఆలకించుము, అంగీకరించుము, అంగీకరించుము. చేరితిని నీ సన్నిధిలో జగదీశా. కన్నెలు ప్రార్థన కార్యములు స్వీకరించిన దేవాది దేవా. కన్నెలు ప్రార్థన కార్యములు స్వీకరించిన దేవాది దేవా. మా స్తుతి భార్య వాక్యం చదువుతుంటే భర్త అంటే గడగడ ఆడిపోవాలి. ఇంత పెడుతుందా అనుకోవాలండి. ఇంకా కింద చదువుదాం. అండి ఎవరు మాటలు జడలు అనుకుంటూ కదా పూలు పెట్టుకుని కూడా వస్తారు. ఏమో దేవుని వాక్యానికి అవిధేయులుగా ఉండకూడదు. జడలు అల్లుకున్నట్టు, బంగారు నగలు పెట్టుకుంటాయి,
వస్త్రములను ధరించగలడు. వెలుపటి అలంకారము, చూసారు అక్కడ అర్థం, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా మీకు అలంకారముగా ఉండకూడదని. సాధువైనట్టు, ఏంటంటే సాధువైనట్టు, సాధువైనట్టుగా మృదువైనట్లుగాను భర్త దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి. తర్వాత సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయాలంకారము కదా, అక్షయ అలంకారము కదా, మీ హృదయపు అంతరంగ స్వభావము, మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుంది. దేవుని స్తోత్రం. తర్వాత చదువు. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వము అటువలనే పురుషులారా, దేవునికి స్తోత్రం. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములు మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని. దేవునికి స్తోత్రం. చూస్తుంది సరోజ. అక్కడ కొండ పడేసేద్దంటే కొండ పడేసేద్ది. ఎంత కోపం ఉంటుంది అడవికి చాలా. ఏంటంటే మళ్ళా చదువు ఏదో వచ్చును. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములు మీ భార్యలు మీతో పాలువారైనట్లు ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని కట్టబడింది. నేను అలా ఎంతో సంతోషిస్తుంది, ఎంతో ఆనందిస్తుంది. అక్కడ కొండ పడేసేస్తుంది. అంత బలహీనరాలన్నమాట. ఏంటి అలాగే కొలసీలు రాసిన పత్రిక 18వ వచనం చూద్దాం. 3వ అధ్యాయము. భార్యలారా, ఒక్కరు చదవండి. భార్యలారా, మీ భర్తలకు విధేయత ఉండాలి. ఇది ఆయన అత్తవాను భార్య లోపడుతున్నాయి కానీ భర్త గురించి చెప్పలేక అనుకోవచ్చు. సరోజ చెప్తాను ఇంకా. ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి. నిష్ఠూరగచ్చకూడదంట. ఏండి కష్టపడి భార్య పని చేసుకుంటూ జీవనోపాధి చేస్తుంటే వీడు పొలం మీద తాగేసి వచ్చి కొట్టేస్తా ఉంటాడు. నేనే కొట్టింది పడుతుంటే పారిపోతున్నాయి. అలాగా చాలా దుర్మార్గుడు నేను. చాలా దుర్మార్గంగా కొట్టింది నా భార్యని. ఏండి కాబట్టి మరి కొత్త జీవితం జీవిస్తూ ఉండగా 2వ సంవత్సరం అడుగు పెడుతూ ఉండగా సరోజ భర్తకి చాలా జాగ్రత్తగా ఉండాలని వాక్యం చదివిస్తుంది. ఇంకా కింద చదువు. భార్యలారా ఉండండి. భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి. వారు నిష్ఠూరగచ్చుకోకూడదు. ఇందాక కొండపడేసేది, ఇప్పుడేమో నిష్ఠూరపడుతుంది అంట. ఎక్కడికి వెళ్ళాడో ఈయన బూతులు కూడా తెస్తారు కదా. చెప్పరమ్మా, చెప్పరా సరోజ, చెప్పరా పెడతారు. ఇప్పటివరకు నీ చేతిలో బతుకుతున్నాడు భర్త. నీకు ఎగస్ట్రా చేస్తే ఇంకా బోడానికి కార్యాలు ఉంటాయి. కానీ మంచిగా జీవిస్తుంది. ఎందుకంటే సరోజ కూడా ఇక్కడుంటే తప్పుందరిగా మందిరానికి వస్తుంది. ఎందుకంటే మా పట్టుదల నీ భక్తులు కూడా తీసుకురమ్మని మా ఆలోచన. దేవుని స్తోత్రం. ఇంకా కింద చదువుతాం. 22 వచ్చిన 5 ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 వచ్చిన. పిల్లరా, స్త్రీలారా, ప్రభువులకు అని మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. క్రీస్తు సంఘములకు శిరసై ఉన్నలాగా పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. అమ్మా, నీ భర్త నీకు శిరసై ఉన్నాడు. అక్కడ నేను తక్కువ అనుకున్నావా? కాదు. సామెతలు 18:12 4వ వచనం చూద్దండి.
దేవునికి స్తోత్రం. యోగ్యురాలు ఎక్కడ ఎక్కడ అమ్మా ఎక్కడ ఏముంది? అక్కడ 12వ అధ్యాయం సామెతలు. స్త్రీలు ఎవరంటండి? అమ్మా తన పెరుమడికి కిరీటం. నీకు శిరసాయి ఉన్నాడు. నీవు జాగ్రత్తగా ఏమండి విధేయతగా నమ్మకముగా నిర్మలమైన మనసుతో జీవిస్తే నీవు కిరీటాన్ని పోయి ఉంటామని దేవుని వాక్యం చాలా ఇష్టం. చాలా చాలా వాక్యాలు ఉన్నాయి మాకు. చాలా చాలా చెప్పగలం కానీ సమయం లేదు. కాబట్టి ఈ కార్యక్రమంలో ఆ మూర్తిరాజు సరోజ కూడా